నమస్కారం సిటీ తెలంగాణ వార్తలకి స్వాగతం. నా పేరు మమస. నస్పూర్ మున్సిపాలిటీ పాలకవర్గ ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశం మేరకు శుక్రవారం జెడ్పీ సీఈఓ కె నరేందర్ ఆధ్వర్యంలో మున్సిపల్ సమావేశం జరిగింది. సమావేశంలో మొత్తం 25 మంది కౌన్సిలర్లకు గాను 18 మంది కౌన్సిలర్లు హాజరయ్యారు. బీఆర్ఎస్ కౌన్సిలర్లు 7, కాంగ్రెస్ కౌన్సిలర్లు 1 గైర్హాజరయ్యారు. ఎక్స్ అఫీషియల్ సభ్యునిగా ఎమ్మెల్యే ప్రేమ్సాగరరావు హాజరయ్యారు. ఈ సమావేశంలో కౌన్సిలర్ బుద్ధున సంధ్యారాణి చైర్మన్గా సురమిల వేణు పేరు ప్రతిపాదించగా శ్రీపతి సుమతి బలపరిచారు. వైస్ చైర్మన్గా గెల్లు రజిత పేరు కౌన్సిలర్లు బండారి సంధ్యారాణి ప్రతిపాదించగా శ్రీపతి సుమతి బలపరిచారు. ఎవరు పోటీకి రాకపోవడంతో కౌన్సిల్ ఆమోదం మేరకు నస్పూర్ మున్సిపల్ చైర్మన్గా సుర్మిల వేణు, వైస్ చైర్మన్గా గెల్లు రజితలను ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి జెడ్పీ సీఈఓ కె నరేందర్ ప్రకటించారు. అనంతరం వారిచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగరరావు హాజరై నూతనంగా నస్పూర్ మున్సిపల్ పాలకవర్గం చైర్మన్గా ఎన్నికైన సుర్మిల వేణును, వైస్ చైర్మన్గా ఎన్నికై గెల్లు రజితలను శాల్వలతో ఘనంగా సన్మానించి సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్సాగరరావు మాట్లాడుతూ నస్పూర్ మున్సిపాలిటీలో 4 సంవత్సరాలుగా జరగని అభివృద్ధి 1 సంవత్సరంలో చేసి చూపిస్తామని చెప్పారు. అభివృద్ధికి ఎన్నికల కోడ్ అడ్డు వచ్చే అవకాశం ఉందని, అయినప్పటికీ అన్ని రంగాల అభివృద్ధి పరుస్తామన్నారు. చైర్మన్ వేణు మాట్లాడుతూ నస్పూర్ మున్సిపాలిటీకి అభివృద్ధికి కౌన్సిల్ సభ్యులతో కలిసి కృషి చేస్తానని చెప్పారు. తనను చైర్మన్గా ఎన్నుకున్న కౌన్సిల్ సభ్యులకు ఎమ్మెల్యే ప్రేమ్సాగరరావుకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు బండారి సుధాకర్ ఆధ్వర్యంలో కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు నస్పూర్ మున్సిపల్ కార్యాలయం నుంచి సిసిసి కార్నర్ వరకు బాణాసంచాలు పేలుస్తూ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి, రాజీవ్ గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు అగలుటి రాజు, మేకల దాసు, ఆర్ చంద్రశేఖర్, కొడూరి లహరి, తెనుగు లావణ్య, బండి పద్మ, మల్లయ్య, మర్రి మొగిలి, బెడిక లక్ష్మి, మహేష్ కుమార్, బౌతులక్ష్మి, తోట శ్రీనివాస్, ఇన్ఛార్జ్ కమిషనర్ సతీష్ పాల్గొన్నారు. పరోక్ష ఎన్నిక కొరకు నిర్వహించబడినటువంటి ప్రత్యేక సమావేశము నిర్వహించబడడం జరిగింది. ఈ ప్రత్యేక సమావేశంలో మొత్తము 25 మంది కౌన్సిలర్లు, అలాగే ఎక్స్ అఫీషియో మెంబర్ కలుపుకొని 26 మంది సభ్యులు మున్సిపాలిటీలో ఉండడం వలన మనం 13 మంది సభ్యులు మనకు కోరంగా నిర్ధారించడం జరుగుతుంది. ఈరోజు సమావేశానికి 18 మంది సభ్యులు, అలాగే ఎక్స్ అఫీషియో మెంబర్ స్థానిక శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్సాగరరావు గారు హాజరు కావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ తరఫున శ్రీ రేవంత్ రెడ్డి గారు కొక్కిరాల ప్రేమ్సాగరరావు గారిని ఆథరైజ్ పర్సన్గా ఇన్ఫామ్ ఇవ్వడం జరిగింది. మరి వారు శ్రీ సుర్మిల వేణు చైర్పర్సన్గా, అలాగే శ్రీమతి గెల్లు రజిత గారిని వైస్ చైర్పర్సన్గా ఆథరైజ్ చేస్తూ మనకు బీఫామ్ ఇవ్వడం జరిగింది. శ్రీ సుర్మిల వేణు గారిని ఒక సభ్యురాలు ప్రతిపాదించగా మరొక వారిని సెకండ్ చేయడం జరిగింది. ఒకే నామినేషన్ రావడం వలన శ్రీ సుర్మిల వేణు గారిని కాంగ్రెస్ పార్టీ తరఫున ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటిస్తూ వారి చేత ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. అలాగే శ్రీమతి గెల్లు రజిత గారికి సింగిల్ నామినేషన్ వేయడం వలన మరి వారిని మున్సిపల్ వైస్ చైర్పర్సన్ నస్పూర్గా ఎన్నికైనట్టు ప్రకటిస్తూ వారితో కూడా ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. నస్పూర్ మున్సిపాలిటీలో ఒక ముఖ్యమైన రోజు. గడిచిన 9.5 సంవత్సరాల నుంచి ఏదైతే నిరంకుశ ధోరణితో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కకావికలం చేసి అన్ని రకాల నష్టం చేసిన టీఆర్ఎస్ వాళ్ళని దించి అధికారం కాంగ్రెస్ పార్టీకి వచ్చి దాదాపు 2 నెలలు అయిపోయింది. అదే సందర్భంగా ఎప్పటి నుంచో చాలామంది కౌన్సిలర్లు ఇబ్బందితో ఉండి వాళ్ళ వార్డుకు కనీసం ఒక నల్లబెట్టి నిలుచుకునే పరిస్థితిలో ఉన్న కౌన్సిలర్లు అందరూ వచ్చేసరికి మాకు ఇది పరిస్థితి మాకు కావాలని చెప్పి అందరూ కలిసి ప్రత్యేకంగా సిబిఐ సభ్యులు, మిగతా సభ్యులందరూ కాంగ్రెస్ పార్టీ ద్వారా మాత్రమే వాళ్ళ వార్డులకు కానీ వాళ్ళ వార్డులో ఉన్న మిగతా అన్ని రకాల వర్గాలకు, అన్ని రకాల ప్రజలకు న్యాయం జరుగుతుందని ఒక నమ్మకంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుర్మిల వేణు మున్సిపల్ చైర్మన్ ఎన్నుకున్న ప్రతి ఒక్క కౌన్సిలర్కు, మిగతా అందరు కౌన్సిలర్లు ప్రతి ఒక్క పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఏ నమ్మకంతో అయితే అదేవిధంగా వైస్ చైర్మన్గా గెల్లు రజిత గారు ఎన్నుకున్న ప్రతి కౌన్సిలర్కు, మహిళా కౌన్సిలర్లకు, అదేవిధంగా కౌన్సిలర్ అందరికీ పేరు ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఏ నమ్మకంతో అయితే మీరు వచ్చిండ్రో
ఖచ్చితంగా ఈ సంవత్సరం లోపల ఈ మున్సిపాలిటీలో వాళ్ళు గడిచిన 4 సంవత్సరాలు చేయలేని పని కాదు, టీఆర్ఎస్ వాళ్ళు 10 సంవత్సరాలు చేయని పని నేను కరెక్ట్ సంవత్సరం లోపల మీకు చేసి చూపిస్తా. ఆల్రెడీ కనబడుతున్న నీళ్లు అసలు మంచినీళ్ళు మొత్తం వేయలేకపోయినా ఇచ్చే ఏర్పాటు జరిగింది. ఇంకా మిగతా కూడా కరెక్షన్ రెక్టిఫై చేస్తున్నాం, తప్పకుండా అవన్నీ చేస్తాం. రోడ్ల కార్యక్రమం మొదలైంది, డ్రైనేజీలు అన్నీ స్టార్ట్ అయితే మీకు ఇబ్బందులు డబ్బులు ఉన్నాయి. ఇప్పటివరకు అయితే వాళ్ళ చేతులను డబ్బులు పెట్టుకోలేదు, ఇష్టం లేక ఇప్పటిదాకా కాదు. మన వాళ్ళు చైర్మన్ వైస్ చైర్మన్ వచ్చిన అందరు కౌన్సిలర్ మనం కూడా కాబట్టి ఏ రకమైన ఇబ్బందులు ప్రతి వార్డులో అభివృద్ధి జరుగుతుంది. మీరు చూడండి. మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే గారి ఆశీస్సులతోటి మరి ఈరోజు నస్పూర్ మున్సిపల్గా కొత్తగా చైర్మన్గా బాధ్యతలు స్వీకరించడం జరుగుతుంది. మరి నా యొక్క ఈ చైర్మన్ అనేది సహకరించిన కౌన్సిలర్ సభ్యులందరికీ కూడా నాకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఏదైతే నమ్మకంతో ప్రేమ్ సాగర్ రావు గారు నా మీద ఇంత పెద్ద బాధ్యత అప్పచెప్పారో వారి యొక్క కీర్తి ప్రతిష్టలకు ఎలాంటి భంగం వాటిల్లకుండా భవిష్యత్తులో అన్ని వార్డులలో సమానంగా చూసుకుంటూ ఈ నస్పూర్ మున్సిపల్ అభివృద్ధికి పాటుపడుతున్నారని ఈ కార్యక్రమానికి సహకరించిన కౌన్సిలర్లకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మున్సిపల్ ప్రత్యేక సమావేశానికి విచ్చేసిన శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు గారికి, మీడియా మిత్రులందరికీ, మా తోటి కౌన్సిలర్లందరికీ నమస్కారం తెలియజేస్తూ మా మీద నమ్మకంతో చైర్పర్సన్గా సుమిల వేణు గారిని, వైస్ చైర్పర్సన్గా నన్ను గెలురెస్తా అనే నన్ను ఈ విధుల నిర్వహణలో పాల్గొనేందుకు ఓటు వేసిన ప్రతి ఒక్క కౌన్సిలర్లందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణ సమీపంలోని బతుకమ్మ వాగు నుండి ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న 11 ట్రాక్టర్లను పోలీసులు పట్టుకుని స్టేషన్కి తరలించారు. గ్రామాలలో నివసించే ప్రజల గృహోపకరణాల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇసుక వాహనం యాప్ ద్వారా ప్రజలు అవసరమైన మేర ఇసుక బుక్ చేసుకుంటారు. దీన్ని అదునుగా చేసుకున్న ట్రాక్టర్ యజమానులు ఒక్క బుకింగ్పై పలుమార్లు అక్రమ ఇసుకను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీస్, మైనింగ్ శాఖ సంయుక్తంగా చేసిన ప్రత్యేక తనిఖీల్లో సరైన అనుమతులు లేని 11 ట్రాక్టర్లను గుర్తించి వాటిని సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. పట్టణంలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే వారెంతటి వారైనా వదిలే ప్రసక్తి లేదని, వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని సిఐ రవీందర్ ఈ సందర్భంగా తెలిపారు. మంచిర్యాల మున్సిపాలిటీకి నూతన చైర్మన్తో పాటు వైస్ చైర్మన్ ఎన్నికను ప్రిసైడింగ్ అధికారి రాములు నిర్వహించారు. నూతన చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో నేరుగా క్యాంపు నుంచి మున్సిపాలిటీలో నిర్వహించిన సమావేశానికి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మెజార్టీ కోరం సభ్యులు చైర్మన్గా ఉప్పలయ్యను, వైస్ చైర్మన్గా సల్లా మహేష్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం వారి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ ఉప్పలయ్య మాట్లాడుతూ గత మున్సిపల్ చైర్మన్ నిర్లక్ష్యం వల్ల మున్సిపాలిటీలో అభివృద్ధి గాడి తప్పిందన్నారు. రానున్న రోజుల్లో తాము మంచిర్యాల మున్సిపాలిటీని అభివృద్ధి పదంలో ముందుకెళ్లేలా చర్యలు తీసుకుంటామన్నారు. తన గెలుపునకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు నేతృత్వంలో మంచిర్యాల నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో దూసుకు వెళ్లేలా చర్యలు చేపడతామని అన్నారు. మంచిర్యాల మున్సిపాలిటీ వైస్ చైర్మన్గా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ యొక్క అవకాశాన్ని మాకు కల్పించిన మా నాయకులు, మా ప్రియతమ నాయకులు, గౌరవ మంచిర్యాల శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు గారికి కృతజ్ఞత తెలియజేస్తూ, అదేవిధంగా ఈ యొక్క అవకాశానికి మాకు మద్దతు తెలిపిన కౌన్సిల్ సభ్యులందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అదేవిధంగా మాకున్న సమయం తక్కువ కాబట్టి ఆ యొక్క సమయాన్ని ఖచ్చితంగా ప్రజల కోసం కేటాయించి ఇక్కడ ప్రజలకు ఖచ్చితంగా ఏ అవసరం ఉందో మొదట ఏ అవసరం తీసుకొని ఇలా ఎమ్మెల్యే గారు కూడా వారి వంతు కృషిగా ప్రజలకు చేస్తుందామని, వారితో పాటు మేము కూడా చేదోడు వారు ఉండి మన మున్సిపాలిటీ తరఫున ఆ ప్రజలకు ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పి వాళ్ళ నీటి సౌకర్యాలు కానీ, పారిశుద్ధ విభాగంలో కానీ, ఇక మున్సిపల్ పరంగా ఏమున్నా మా కౌన్సిల్ సభ్యుల తరఫున అందరం కలిసి కృషి చేస్తాం కోరుకుంటున్నాం. ఈనాడు ఈ మంచిర్యాల మున్సిపాలిటీకి మరి నన్ను చైర్మన్గా ఎన్నుకోవడానికి ఒక మంచి అవకాశం కల్పించిన పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారికి, గౌరవనీయులైన ప్రేమ్ సాగర్ రావుకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మంచిర్యాల ప్రజలకు ఒక చిన్న అష్యూరెన్స్ ఇవ్వదలుచుకున్నాను. రాబోయే మాకున్న సమయం చాలా తక్కువ ఉంది, 1 సంవత్సరం పీరియడ్ మాత్రమే ఉంది. ఈ లోపల వారి ప్రేమ్ సాగర్ రావు గారి సహాయ సహకారాలతోటి, ఆశీర్వాదంతో మరి మంచిర్యాల పట్టణంలో ఉన్న చాలా సమస్యలు పరిష్కారం కాకుండా ఉన్న చాలా సమస్యలను తొందరగా పరిష్కరించే దిశగా మరి వారి సలహాలు సూచనలు తీసుకొని తప్పకుండా మంచిర్యాల పట్టణాన్ని అభివృద్ధి వైపు పయనించే విధంగా చేస్తామని, అలాగే రాష్ట్రంలోనే మంచిర్యాల మున్సిపాలిటీ నంబర్ 1గా నిలబెట్టడానికి వారు ఏదైతే కృషి చేస్తున్నారో
అందులో మేము కూడా భాగస్వాములు అవుతామని తెలియజేసుకుంటున్నాను. జై పిఎస్ఆర్. కొమరమి మసిబాబాద్ జిల్లా రెబ్బెన మండలంలో ప్రభుత్వ భూమి కబ్జాకు గురి అవుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దుర్గం డేవాజీ అన్నారు. ఈ సందర్భంగా రెబ్బెన మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దుర్గం డేవాజీ మాట్లాడుతూ గంగాపూర్ మాజీ సర్పంచ్ భర్త పందిర్ల మధునయ్య జాతీయ రహదారి పక్కన ఉన్నటువంటి ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 342/1లో తాను విలేకరిని అంటూ ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించి అక్రమ కట్టడాన్ని నిర్మించాడు. ఇటు అక్రమ నిర్మాణాన్ని నిలిపివేయాలని స్థానిక ఎంఆర్ఓ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ అక్రమ కట్టడాన్ని ఆపివేయమనుకుంటే తదుపరి జిల్లా కలెక్టర్కి కూడా ఫిర్యాదు చేస్తామని తెలిపారు. అలాగే అర్హులైన అనుభవం కలిగి ఉన్న విలేకరులకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గంగాపూర్ మాజీ సర్పంచ్ గంటుమేర రెబ్బెన మండల కాంగ్రెస్ అధ్యక్షుడు లావుల్య రమేష్ పాల్గొన్నారు. జాతీయ రహదారి 363 ఆనుకొని ఇక్కడ ప్రభుత్వ భూమి ఇది గతంలో ఇక్కడ ప్రభుత్వము పాఠశాలకు కేటాయించి ఒక బిల్డింగ్ కూడా ఇక్కడ ఆల్రెడీ గత ఒక దశాబ్ద కాలం నుండి ఒక బిల్డింగ్ కూడా ఇక్కడ ఉంది. సో ఈ బిల్డింగ్ను గతంలో జర్నలిస్టుల సంఘం వాళ్ళు తమకు కేటాయించాలని అప్పుడున్నటువంటి జడ్పీ చైర్పర్సన్ గారు కోవ లక్ష్మి గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళు రిక్వెస్ట్ చేయడం వల్ల అప్పుడు వాళ్లకు ఆమె మౌఖికంగా సరే మీరు మౌఖికంగా వెళ్ళి దానిలో ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయండి అని ఆమె చెప్పడం జరిగింది. చెప్పడం తర్వాత అప్పుడు జర్నలిస్ట్ సంఘాల వాళ్ళు వచ్చి దీన్ని ప్రెస్ క్లబ్గా కూడా ఒక 2 రోజులు దీన్ని మరమ్మతులు చేయించడం జరిగింది. మరమ్మతులు చేస్తున్న క్రమంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దాన్ని ధ్వంసం చేయడం జరిగింది. ధ్వంసం చేసిన తర్వాత అప్పుడు జర్నలిస్టుల సంఘం వాళ్ళు ఈ ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని గతంలో పోలీస్ స్టేషన్లో కూడా వీళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు చేస్తున్న క్రమంలో ఫిర్యాదు చేసిన తర్వాత అప్పటి నుండి వీళ్ళు ఎలాంటి చర్యలు పోలీసు వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల మళ్ళీ వీళ్ళు జర్నలిస్టుల సంఘం వాళ్ళు రోడ్డు పైన జాతీయ రహదారి పైన ఈ విషయంపై ధర్నా కూడా చేయడం జరిగింది. ఈ విధంగా ఇది 2000 గతంలో ఎప్పుడో కేటాయించింది 2022 బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుండి ఇప్పటి వరకు కొనసాగుతుంది. అయితే ఎవరైతే ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో క్రియాశీలకంగా పనిచేసినటువంటి గంగాపూరు సర్పంచ్ వినోద గారి భర్త అయినటువంటి మదనయ్య గారు ఆ యొక్క భూమిపైన తను సర్పంచ్ అయినప్పటి నుండి కన్నేసి ఒక ప్రణాళికబద్ధంగా ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించడానికి తను విలేకరంటూ ఏదో కార్డు చూయించి ప్రొసీడింగ్ అంటే ఏదో చూయిస్తూ దానికి గత వారం క్రితము ఇక్కడ వచ్చి తను వీటిని ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ తహసీల్దార్ గారికి సమీర్ గారికి కూడా మేము ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో ప్రజల అవసరాల కోసం ప్రభుత్వ భూమి ఉండాలంటే ఈ కబ్జా నుండి దీన్ని కాపాడాలని వారికి వినతి పత్రం ఇచ్చి ఎవరైతే కబ్జా చేసినారో వాళ్ళపైన చర్యలు కూడా తీసుకోవాలని వారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. దాంతోపాటు మేము మీకు మీడియా ముఖంగా మేము తెలియజేసేది ఏంటంటే ఇప్పటికీ కూడా ఆల్రెడీ మోకా మీద వాళ్ళే ఉన్నారు కాబట్టి వీటిని కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు వీటిని కూలగొట్టాలని మేము వాళ్ళను కోరుకుంటూ ఒకవేళ ఇలాగే ఇది కొనసాగితే మేము కలెక్టర్ గారికి కూడా ఫిర్యాదు చేస్తామని తెలియజేస్తున్నాను. మండల్లో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కొంతమంది అర్హులకు గతంలో ప్రభుత్వ స్థలాలు వాళ్ళకు అర్హులున్న వాళ్ళకు అందజేయడం జరిగింది. గత ప్రభుత్వం ఏ విధంగా అర్హులైన వాళ్ళకు అందజేసిందో ఇప్పుడున్న ప్రభుత్వం కూడా మండల్లో ఎవరెవరైతే అర్హులున్నారో వాళ్ళ విషయంలో ఒక విలేకరు పైన ఒక 4 కుటుంబ సభ్యులు ఆధారపడతారు కాబట్టి వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఆలోచించుకొని ఒక మానవత్వ దృక్పథంతో ఎవరైతే అనుభవం ఉన్న వాళ్ళు అర్హులున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అది ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ప్రభుత్వ భూమిని ఏ విధంగా కేటాయించాలో ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అనుభవం ఉన్న వాళ్లకు తర్వాత అర్హత ఉన్న వాళ్లకు కేటాయించాలని మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మా ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము. ఇది ప్రజాప్రభుత్వం కాబట్టి ప్రజలందరి తరపున వీళ్ళకు ఎవరైతే అర్హులు ఉన్న వాళ్ళో వాళ్ళకి న్యాయం చేయాలని మేము మా ప్రభుత్వాన్ని కోరుతున్నాం.
మందమరి పట్టణంలోని ప్రభుత్వ ఐటీఐలో ఈ నెల 12న జాతీయ ఫ్రెండ్షిప్ మేళా నిర్వహిస్తున్నట్లు ఐటీ ప్రిన్సిపల్ దేవానంద్ తెలిపారు. మందమరి పట్టణంలోని ప్రభుత్వ ఐటీఐలో ఈ నెల 12న జాతీయ యాప్ ఫ్రెండ్షిప్ మేళా నిర్వహించనున్నట్లు ఐటీఐ ప్రిన్సిపాల్ జి దేవానంద్ తెలిపారు. ఈ మేళా ఉదయం 10 గంటల నుండి జరుగుతుందని, ఐటీఐ పూర్తి చేసుకున్న విద్యార్థులు తమ సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాల్గొనాలని, ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరిన్ని సమాచారం కోసం 9154549697కి సంప్రదించాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఉపాధి మరియు శిక్షణ శాఖ వారి ఆధ్వర్యంలో నేషనల్ అప్రెంటిస్షిప్ మేళా ఈ నెల 12వ తారీఖు నాడు సోమవారం ఉదయం 10 గంటల నుంచి 5 గంటల వరకు జరుగుతుంది. దీంట్లో హైదరాబాద్ నుంచి ప్రముఖ బహుళ కంపెనీలతో పాటు స్థానికంగా ఉన్న కంపెనీలను కూడా ఆహ్వానించడం జరుగుతుంది. ఐటీఐ పాస్ అయిన విద్యార్థులందరూ కూడా వచ్చి ఈ అప్రెంటిస్షిప్ కావాలనుకున్న వారు వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని 1 ఇయర్ అప్రెంటిస్షిప్ సక్సెస్ఫుల్గా చేసుకోవాలని ఐటీఐ మందమరి తరఫున ప్రిన్సిపల్గా నేను కోరడం అవుతుంది. మందమరి పట్టణంలోని సింగరేణి ఉన్నత పాఠశాల మైదానంలో స్వర్గీయ ఏఆర్ డిఎస్పీ పిఎస్ శశిధర్ స్మారకార్థం రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ టోర్నమెంట్ ప్రారంభమైంది. పట్టణంలోని సింగరేణి ఉన్నత పాఠశాల మైదానంలో స్వర్గీయ ఏఆర్ డిఎస్పీ పిఎస్ శశిధర్ స్మారకార్థం రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ టోర్నమెంట్ ప్రారంభమైంది. గురువారం సింగరేణి ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా జెడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, శశిధర్ సతీమణి పిఎస్ మమత, పట్టణ ఎస్ఐపి చంద్రకుమార్లు ముఖ్య అతిథులుగా హాజరై టోర్నమెంట్ను ప్రారంభించారు. క్యాదన్పల్లి మున్సిపాలిటీ రైల్వే స్టేషన్ సమీపంలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి మహంకాళి దేవస్థానంలో సంవత్సర కాలం ఒకేసారి చేపడుతున్న శ్రీ లక్ష్మీ గణపతి రుద్రసహిత చండీయాగం 3వసారి అంగరంగ వైభవంగా నిర్వహించారు. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.